లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, బీర్బల్ తెలివి. ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన పరివారాన్ని తీసుకుని అడవికి వేటకు వెళ్ళాడు. బీర్బల్ని కూడా తనతో పాటు రమ్మన్నాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కాస్త దూరం వెళ్ళిన తరువాత ఇక ముందుకు కొనసాగడం అక్బర్ వల్ల కాలేదు. అందుకే ఓ చెట్టు కింద ఆగి కాస్త విశ్రాంతి తీసుకున్నాడు. ఇంతలో అక్బర్కు ఓ అనుమానం వచ్చింది. తను బీర్బల్ తెలివికి పరీక్ష పెట్టక చాలా రోజులైంది. ఇంతకీ అతడి తెలివి అలాగే ఉందా, పెరిగిందా, లేక తగ్గిపోయిందా అనేది తెలుసుకోవాలనుకున్నాడు. ఇలా అనుకున్నదే తడుగా, బీర్బల్, నువ్వు నన్ను ఈ గుర్రం మీద నుంచి కిందకు దించగలవా అని పందెం కాశాడు అక్బర్. ఇది విన్న వెంటనే బీర్బల్, జహాపన, మీ అంతటి గొప్ప వ్యక్తిని గుర్రం మీద నుంచి దించడం నా వల్ల కాదు. కానీ మీరు గుర్రం దిగితే మాత్రం మరుక్షణంలో మీరు అశ్వాన్ని ఎక్కేలా చేయగలను అన్నాడు. అక్బర్కు ఇది విచిత్రంగా అనిపించింది. తనను గుర్రం మీద నుంచి దించలేని బీర్బల్ గుర్రం మాత్రం ఎలా ఎక్కిస్తాడు? ఖచ్చితంగా పందెంలో ఓడిపోతాడు అనుకున్నాడు అక్బర్. క్షణం ఆలస్యం చేయకుండా అక్బర్ గుర్రం దిగాడు. కానీ ఎంతసేపటికి బీర్బల్ అక్బర్ను గుర్రం ఎక్కేలా చేయలేదు. దీంతో అక్బర్ ఇదే విషయం బీర్బల్ని అడిగాడు. మీరు గుర్రం ఎక్కడం తర్వాత సంగతి, ముందు నేను మిమ్మల్ని గుర్రం దిగేలా చేశాను. మీరు కాసిన పందెంలో నేనే గెలిచాను అన్నాడు బీర్బల్. శభాష్ బీర్బల్, నువ్వు నేను కాసిన పందెంలో గెలిచావు, కానీ నువ్వు కాసిన పందెంలో మాత్రం ఓడిపోయావు అన్నాడు అక్బర్ బీర్బల్ను కాస్త ఉడికిస్తూ. బీర్బల్ మాట్లాడలేదు. అక్బర్ వెంటనే గుర్రం ఎక్కి తన పరివారాన్ని ముందుకు వెళదాం అన్నాడు. అంతే, వెంటనే బీర్బల్, జహాపన, నేను కాసిన పందెంలో కూడా నేనే గెలిచాను అన్నాడు. బీర్బల్ తెలివికి అక్బర్కు ముచ్చటేసింది. వెంటనే తన మెడలోని ముత్యాల హారాన్ని తీసి బీర్బల్ మెడలో వేశాడు అక్బర్.